ఆ తర్వాత ఏమైంది, పాండవులు ద్రౌపదిని తమ ఇంటికి తీసుకొచ్చారు. అప్పుడు అర్జునుడు బయట నుంచి, "అమ్మ, మేము ఈరోజు ఒక గొప్ప విషయం తీసుకొచ్చామని" చెప్పాడు. అప్పుడు కుంతి లోపల ఉండి ఆ విషయం ఏమిటో చూడకుండానే, "అయితే మీరందరూ కలిసి పంచుకోండి" అని చెప్పింది. తరువాత అది ద్రౌపది అని తెలుసుకున్నప్పుడు పరిస్థితి చాలా క్లిష్టంగా మారింది. మహాభారత కథ ప్రకారం కొన్ని పరిణామాల తర్వాత ద్రౌపది పాండవులకు భార్యగా మారింది. ఇక్కడి నుండి పాండవుల జీవితంలో మరో పెద్ద మలుపు మొదలవుతుంది. ద్రౌపది పాండవుల జీవితంలోకి రావడం, ముఖ్యంగా పాచికల ఆట మరియు ద్రౌపది అవమానం, మహాకురుక్షేత్ర యుద్ధానికి దారితీసిన సంఘటనల్లో భాగమయ్యాయి. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? మన జీవితంలో ఒక చిన్న సంఘటన కూడా భవిష్యత్తులో ఒక పెద్ద మార్పుకు కారణం కావచ్చు.